ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే తంత్రక్షేత్రాయ ధీమహి తన్నో సంహారకాల భైరవ ప్రచోదయాత్. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనగుం. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 15/9/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం అయినటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1/9 నుండి 15/9 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు, కర్కాటక రాశిలో బుధ భగవానుడు, సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు, కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. వినాయకుడు అనగానే అవిఘ్నములను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కనుక ఆది పూజ్య మహాగణాధిపతి. అంటే ఏ పూజను మనం ప్రారంభించాలనుకున్నా పసుపుతో చేసిన గణపతి స్వామికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం. భాద్రపద మాస శుద్ధ చవితి వినాయక జయంతి సందర్భంగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, కైలాసనాథుడి యొక్క సుపుత్రుడి యొక్క ఆశీస్సులు మనందరిపైనను చూపిస్తూ, ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ విద్య, విజ్ఞానము, ఉద్యోగము, వివాహము, సంతానము, రాజయోగము, రాజభాగ్యము, రాజభోగము, ఆనందయోగము, ఎవరికి ఏవేవి కావాలో అన్ని ప్రసాదించే శక్తి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి ఉంది కనుక అందరిపైనను గణపతి స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. దయచేసి వినాయక చవితి రోజు సాయం సంధ్యాకాల సమయంలో ఎవరు దయచేసి ఆకాశంలో ఉండబడినటువంటి చంద్ర భగవానుణ్ణి ఎవరూ దర్శించవద్దు. కారణం ఏమిటనగా మన కృష్ణ పరమాత్ముడు పాలలో గ్లాసులో చంద్ర భగవానుడు యొక్క దర్శనమైనందుకు ఆ సంవత్సరాంతము అనేక రకాలుగా చెయ్యనటువంటి నిందలను పడి అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యాడు అని చెప్పి మనకు అనేక రకాల పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక దయచేసి మనం ఎవరము కూడా చూడకుండా ఉండే ప్రయత్నం చేయండి. పరిస్థితుల ప్రభావం చేతనో ఏదో పరిస్థితుల ప్రభావం చూసినట్లయితే దగ్గరగా ఉండబడినటువంటి గణేశ స్వామివారి యొక్క మండపం దగ్గరికి వెళ్ళి ఆ అక్షంతలు వేసుకొని స్వామివారికి మనసారా దండం పెట్టుకోగలిగినట్లయితే ఆ యొక్క చంద్ర దర్శన దోషం తొలగిపోతుందని చెప్పి గమనించగలగాలి. వీలైనంత వరకు కలుషితము కానటువంటి, అంటే రసాయనిక రంగులతో తయారు చేసినటువంటి వినాయకుడిని కాకుండా ఆర్గానిక్ సహజ సిద్ధమైన రంగులను ఏర్పాటు చేసినటువంటి గణపతి స్వామిని పూజించుకుందాం. భావి తరాలకి, అంటే రాబోయేటువంటి రోజులలో కలుషితము లేనటువంటి చెరువులను కాపాడుకుందాం. ఎందుకనగా చెరువులో వేయడం వలన నీరు కలుషితం అవ్వడం, అందులో ఉండబడినటువంటి జలరాశులు అంటే చేపలు కానీ, కప్పలు కానీ, అనేక వానపాములు కానీ అవి మరణించకుండా కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే సంపూర్ణంగా మనము ఈ యొక్క గరికను, ఫలాలను, పత్రాలను, పుష్పాలను భక్తితో పూజ చేసుకుందాం. గణపతి స్వామికి ఆశీస్సులు పొందుదాం. అనేక మందికి ఆదర్శంగా ఉందామని చెప్పి కూడా గమనించాలి. కన్యరాశి వారు సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా? ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదమును కలిపితే
కన్య రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పి, పు, ష, అణ, ట, పే, పో అనేటువంటి అక్షరాల వారందరికీ కూడా, రా, రి అక్షరం అనే వారందరికీ కూడా ఈ యొక్క కన్య రాశి జాతకులే. కన్య రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరు సోమవారం సోమవతి అమావాస్య మఖ నక్షత్రము, మంగళవారము పుబ్బా నక్షత్ర సందర్భంగా, కాళ అమావాస్య సందర్భంగా రాశిలోనే శుక్రుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం, శుక్రుడు యొక్క నక్షత్రం పుబ్బా నక్షత్రము మంగళవారం అమావాస్య ఉండడము, అదే కాకుండా వీరికి 6వ స్థానంలో శని యొక్క ప్రభావ సంచార స్థితి, 30 సంవత్సరాల తర్వాత వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, అంతర్గతమైనటువంటి బహిర్గతమైనటువంటి అపోహలు తొలగిపోగలగాలి అన్నట్లయితే కూష్మాండ దీపాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోవడం, పూజా మందిరంలో అష్టదళ పద్మాన్ని వేయడం, ఉప్పును పోయడం, బియ్యాన్ని పోయడం, అందులో కొద్దిపాటి తెల్ల ఆవాలను పోసి గుమ్మడికాయను సగ భాగాన్ని కట్ చేసి పసుపు కుంకుమను పూసి 8 వైపులా దీపాన్ని పెట్టి దీపాన్ని వెలిగించుకొని షోడశ ఉపచార పూజా కార్యక్రమం చేసుకొని బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం కానీ, పెరగన్నం కానీ, చక్కెర పొంగల్ కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని నమస్కారం చేసుకొని చాకలి ఆడవాళ్లకు దీన్ని దానము చెయ్యడం వలన సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక వ్యయంలో రవి సంచార స్థితి, రాశిలోని కేతు శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు అనారోగ్యము, ఈతి బాధలు, ఎవరో ఏదో అనుకుంటున్నారు, అందరూ నాకే చెప్తున్నారు, నాతో అవసరం ఉన్నప్పుడు జనాలు ఒక రకంగా ఉంటున్నారు, నా అవసరమైన తర్వాత ఇంకో రకంగా ఉంటున్నారు అనేటువంటిది మనోవేదనకు మందు లేదు అని చెప్పి పెద్దవాళ్ళు ఎలా చెప్తూ ఉంటారో, ఇలాంటి ఈ కాళ అమావాస్య సందర్భంగా ఇలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సకల మనోధైర్యాన్ని మించినటువంటి ఆయుధం లేదు, ఆత్మవిశ్వాసాన్ని మించినటువంటి ఆయుధం లేదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. మనోధైర్యంతో మీరు ముందుకెళ్ళండి, అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. అది కాకుండా గ్రహాలలో అనేక రకాల మార్పులు చెందుతూ ఉన్నాయి కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, సూర్య నమస్కారం, దానం, ధర్మం, ప్రశాంతతతో మీకు మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. వ్యవసాయ సోదరీమణులు, హోటల్ వ్యాపారాలు, నీటి వ్యాపారాలు, ఫుడ్ వ్యాపారాలు, జిమ్ సెంటర్లు, అలాగే చేతి వృత్తుల వారికి అందరికీ కూడా కొద్దిపాటి గడ్డు కాలమే అని చెప్పి గమనించాలి. 2/9/2024 మనకు సోమవారం అమావాస్య, శ్రావణమాస అమావాస్య, అందులో మఖా నక్షత్రంతో కూడుకున్న అమావాస్య రావడం వలన సోమవతి అమావాస్య అంటారు. ఆ అమావాస్య సోమవారం అంతా సంపూర్ణంగా ఉంటూ 3వ తారీఖు ఉదయం 9 గంటల వరకు కూడా ఉంది కనుకనే మనకు మంగళవారం కూడా అమావాస్యగా పరిగణించగలగాలి. కనుక శ్రావణమాస అమావాస్య సందర్భంగా కాళ అమావాస్యగా మనము గమనించగలగాలి. వీలైనంత వరకు ఇంటిలో శుద్ధి పెట్టుకోవడం, మన జన్మ నక్షత్రం, మన జన్మతిథి, జన్మరోజు ఆ రోజు వచ్చినట్లయితే వీలైనంత వరకు నీటిలో ప్రయాణం చేయకపోవడం, వాయు ప్రయాణాలు చేయకపోవడం, విశేషమైన గొడవలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండే ప్రయత్నం చేయగలిగినట్లయితే మనకు దుష్టగ్రహాల యొక్క దోషం తగ్గుతుందని చెప్పి గమనించగలగాలి. వీలైతే కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది కనుక మనమందరము కూడా కాళభైరవ స్వామి యొక్క స్మరణ, ధ్యానము, కూష్మాండ దీపము, కాళభైరవ స్వామికి సౌభాగ్య ముడుపు కట్టుకొని హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనకు అమావాస్య ఛాయలు, సోమవతి అమావాస్య ఛాయలు దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించగలగాలి. వీలైతే మీరు ఇంట్లో చేసుకోండి, కుదరకపోతే ఈ కింది నెంబరు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో అమావాస్యకు విశేషమైనటువంటి కాళ అమావాస్యకు సంబంధించినటువంటి హోమ కార్యక్రమాలు జరుగుతాయి కనుక మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు 7వ తారీఖున వినాయక చవితి పండగ కనుక మనమందరము కూడా ఆది పూజ్య మహాగణపతి స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలని యథాశక్తిగా మనకు ఎంత శక్తి కలిగితే అంత శక్తిగా స్వామివారిని పూజ చేసుకుందాం. కలుషితం లేనటువంటి, రంగులు లేనటువంటి, రసాయనం లేనటువంటి వినాయక స్వామిని పూజిద్దాం. స్వామివారికి అటుకులు, బెల్లము, ఉండ్రాళ్ళు, లడ్డూ నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకుందాం. స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం మనం అన్ని విధాల
మానవ ప్రయత్నం చేద్దాం. దయచేసి చంద్ర భగవానుణ్ణి దర్శించవద్దు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలరు. అలా విధి లేని పరిస్థితిలో దర్శించినట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించి మీ గోత్రనామాలు పంపించినట్లయితే ఆ యొక్క దోష నివారణకు మన యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా పూజ చేయించి మీకు గరిక, అక్షంతలు, కంకణాన్ని పంపించడం జరుగుతుంది. కనుక దయచేసి 100కు 100% ఎవరు చూడవద్దు. తెలియని పరిస్థితిలో చూసినట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించండి. మీకు మంచి సలహా సూచన ఇచ్చి అష్ట కష్టాలకు మనము కేంద్ర బిందువు కాకుండా అష్ట ఐశ్వర్యం స్వాగతం పలకడానికి ఏమేం కావాలో సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 11వ తారీఖు భాద్రపద మాస శుద్ధ అష్టమి బుధవారము, జ్యేష్ఠ నక్షత్ర సందర్భము. ఇది చాలా ఒక 18 సంవత్సరాలకు ఒకసారిగా వచ్చేటువంటి బుధవారము, జ్యేష్ఠ నక్షత్రము, అందులో అష్టమి తిథి రావడము. అంటే వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారము, బుధుడి యొక్క నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము, అందులో అష్టమి తిథి రావడం అనేది చాలా అరుదుగా వస్తుంటుంది. కనుక మనం అందరము కూడా తంత్ర వరసిద్ధి మహాగణపతి స్వామి యొక్క పూజ చేసుకున్నట్లయితే వీలైతే ఎక్కువ మంత్రాన్ని స్మరణ చేసి ఏదైతే మనం కోరుకుంటామో దాన్ని విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. మంత్రాన్ని చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వ కార్యం. అంటే మనం ఏదైతే కార్యం అనుకుంటున్నామో ఆ కార్యం పేరు అనుకొని వశమానయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఒక 27 సార్లు తగ్గకుండా రోజుకు ఒక 108 సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చేయగలిగినట్లయితే మనకు కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ ఆ పని మనకు అనుకూలించేటువంటి విధంగా తంత్ర తాంత్రిక వర కాల విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మనపైన ఉంటాయని చెప్పి కూడా గమనించాలి. ఈ విధంగా మనమందరము కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతాం, విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందే మానవ ప్రయత్నం చేద్దాం. ఇంకను ఈ యొక్క భాద్రపద మాసంలో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కసారి ఈ పాత్రను చూసినట్లయితే ఒక పాత్ర కంచు పాత్ర, కాళభైరవ స్వామికి అక్షయ పాత్ర అని చెప్పి గమనించగలగాలి. ఈ యొక్క అక్షయ పాత్రను మనం ఎలా సద్వినియోగపరచుకోవాలో ఒకసారి చూద్దాం. ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో దేశంలో సంచరించే లక్ష్మీమాత మన గృహంలోకి గళ్ళు గళ్ళు మంటి రావడం జరుగుతుంది. ఈ యొక్క అక్షయపాత్ర, కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, కాళభైరవ హోమము, 27 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు పంపించడం జరుగుతుంది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు. ఆ కాళభైరవ స్వామికి ఆశీస్సుల కోసం ప్రతి నెల మీ యొక్క గోత్రనామంతో ఇక్కడ పూజ చేయడం జరుగుతుంటుంది. కనుక మనమందరము కూడా అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తారీఖు, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ గమనాలను ఎలా ఉన్నాయని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. కనుక ఆసక్తి గల వారందరం కూడా వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం, జాతకంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలిగేటువంటి అద్భుతమైన కాళభైరవ ఆశీస్సులు పొందుదాం. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మీ యొక్క జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మన యొక్క దేవాలయంలో కాళభైరవ హోమం జరిగినప్పుడు జాతకం చెంపించుకుంటున్న ప్రతి అందరికీ కూడా ఒక వీడియో కాల్ ద్వారా
కాళభైరవ స్వామికి చూపించి ఆశీస్సులు కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. ఇంకను విశిష్టత ఏమిటనగా వినాయక చవితి అనగానే అనేక మండపాలలో అలంకరణ, మండపాలు ఏర్పాటు చేసే విధానము వైవిధ్యభరితంగా ఉండడం జరుగుతుంటుంది. అలాగా గణపతి లడ్డు అనేక మందికి రావాలి, అదృష్టం కావాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది కూడా. అలాంటి వారందరూ కూడా గతంలో లడ్డు కొన్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే మీ యొక్క అంటే మన గ్రామము, మన పేరు, మన మండపము, ఏ సంవత్సరం మనం లడ్డు కొన్నాము అనేటువంటిది మీరు వివరాలు పంపించగలిగినట్లయితే గణపతి లడ్డు అనేటువంటి ఒక సర్వే మహోత్సవ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఎవరైతే లడ్డు కొన్నారో వారందరికీ ఒక వేదికను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అనేక దేశాలలో కూడా లడ్డు వేలంపాట జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఒక ముఖాముఖి హిందూ ఆధ్యాత్మిక సమ్మేళన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కనుక గత సంవత్సరంలో అంటే గత 20 సంవత్సరాలుగా మీరు ఎక్కడ లడ్డు కొన్నా ఆ సంవత్సరము మీ పేరు, గోత్రనామాలు రాసి మాకు వాట్సాప్ పంపించగలిగినట్లయితే ఆ సంవత్సరం లడ్డు కొన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి హిందూ ఆధ్యాత్మిక లడ్డు మహోత్సవ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కనుక గణేష మండపాల వారు, గతంలో లడ్డు కొన్నవారు ఈ కిందను సంప్రదించి మీరు మీ పేరు నమోదు చేసుకోగలిగినట్లయితే మీరు గతంలో లడ్డు కొన్నా ఇప్పుడు లడ్డు కొన్నా ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేయడమే అంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో మన హిందూ ధర్మాన్ని యొక్క వేదికను బలోపేతం చేస్తూ చెయ్యి కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా గణపతి స్వామివారి యొక్క మండపం యొక్క వివరాలు, లడ్డు కొన్న వివరాలను ఈ కింది నెంబర్ని సంప్రదించగలిగినట్లయితే మనమందరము కూడా మిమ్మల్ని అందరి ఆన్లైన్లో 49 విఘ్నేశ్వర లడ్డుకు సంబంధించిన సర్వే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనమందరం సర్వేలో పాల్గొందాం. లడ్డు కొన్న వారందరినీ ఒకే చోట చేరుద్దాం. వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుందాం. రాబోయే కాలంలో మనందరం కూడా లడ్డు కొని గణపతి స్వామికి ఆశీస్సులు పొందుదాం. అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా? మీ అబ్బాయి యొక్క పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాల్లో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని ప్రయత్నం చేసినట్లయితే మంచి సంబంధాలు రావడం జరుగుతుంటుంది. వచ్చేటి వధువు కానీ వరుడు కానీ జాతకంలో గ్రహమైత్రి, జంతుకూటమి, గ్రహకూటమి ఎలా ఉంటుంది, వారికి వివాహ తదనంతరం ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయి కూడా మీకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. కనుక మనమందరం కూడా జాతకాన్ని తెలుసుకుందాం. కష్టాల కడలకి పులి స్టాప్ చెప్దాం. ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. ఆ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు, విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందుదామని చెప్పి మనవి అందరికీ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా ముందు మీరు మంచి రోజులు, ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమనైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.